నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు విషయం కాదు. మన కళ్ల ముందే మన కష్టార్జితంతో కొనుక్కున్న భూమి మీద పైసలు పెట్టి పర్మిషన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాం. మరి మన చుట్టూ జరుగుతున్న అక్రమాల నిర్మాణాల గురించి ఎందుకు పట్టించుకోరు? ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ భావన ఋషి కాలనీలో జరుగుతోంది. కాలనీలలో పార్కులు కూడా కబ్జాయితున్నాయి. ఆ మాటకెళ్లే ముందు ఇది చూడండి. జీహెచ్ఎంసీ ఏం చెప్తుంది? ప్లాన్ ప్రకారం కట్టాలి, సెట్ బ్యాక్లు వదలాలి, పార్కింగ్ ఉండాలి. కానీ ఇక్కడి పరిస్థితేంది? అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్టు కట్టుకుంటూ పోతున్నారు. ఒక ఇల్లుకు ఇంకో ఇల్లుకు మధ్యలో గ్యాప్ లేదు. ఫ్లోర్ల మీద ఫ్లోర్లు ఎగబెడుతున్నారు. రూల్స్ అన్నీ తుంగల తొక్కిండ్రు. మరి ఈ అక్రమాలు జరుగుతున్నప్పుడు జీహెచ్ఎంసీ అధికారులేం చేస్తున్నారు? వాళ్ళ కళ్ళు కనిపించడం లేదా? టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎక్కడా? డిప్యూటీ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ గారు, మీరేం చేస్తున్నట్లు? ఇది ఇప్పుడు జనం అడుగుతున్న ప్రశ్న. మీరేమో ఆఫీస్లో కూర్చుంటారు, మీ అసిస్టెంట్లు ఆ చైన్మెన్స్ కూడా గిట్లనే తయారైనరు. ఇంతలా ఒకటా రెండా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే మీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఎందుకున్నట్లు? ప్రజల డబ్బులతో జీతం తీసుకుంటున్న మీరు మీ డ్యూటీ ఎందుకు చేయట్లేదు? ఒకవేళ మీరు పర్మిషన్ లేదు అని చెప్పినా ఆ నిర్మాణదారులు పట్టించుకోవట్లేదు. ఎందుకు? మీ అంటే డిపార్ట్మెంట్ అంటే భయం లేదు కాబట్టే. డబ్బులు జీహెచ్ఎంసీకి కోట్ల నష్టం. మరి ఇట్లా అక్రమాలు జరుగుతుంటే సర్కారుకు లాభమా నష్టమా? జీహెచ్ఎంసీ ఖజానాకు పైసలు నెట్లొచ్చి చేరతాయి? చెప్పుండ్రి. అట్లా రాదు. ప్రతి అక్రమ నిర్మాణం అంటే జీహెచ్ఎంసీకి రావాల్సిన కోట్ల రూపాయల రెవెన్యూ పోతున్నట్లే. పర్మిషన్ ఫీజుల్లేవు, పెనాల్టీల్లేవు, అంతా చేతులు మారుతోంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కట్టిన వాళ్లు మూర్ఖులా? కష్టపడి పైసలు కట్టి పర్మిషన్ తీసుకున్న వాళ్లకి దక్కే విలువేంది? ఇవన్నీ చూసి వాళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఓరి నాయనోయ్ ఇదేంద్రా అని. మీరేమో ఊరికే నోటీసులిచ్చి ఆగుతున్నారు. ఆ తర్వాత సైలెంట్. ఎందుకు? నోటీసు ఇచ్చేది కేవలం కంటి తుడుపు కోసమేనా? పెనాల్టీలు వేసే ధైర్యం లేదా? లేక వేరే ఏం జరుగుతోంది? హయ్యర్ అథారిటీస్ మేల్కోండి. మేము హయ్యర్ అథారిటీస్ని అడుగుతున్నాం. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, మినిస్టర్ గారు, మీ ఆఫీసర్లు వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయట్లేదు. ప్రజలట నమ్మకం పోతుంది. భావన ఋషి కాలనీలో అక్రమ నిర్మాణాలు ఇమ్మీడియట్గా స్టాప్ చేయండి. డెమాలిషన్ స్టార్ట్ చేయండి. మీరేమంటారు? మీరు ఈ కాలనీలో ఉన్నారా? మీ ఏరియాలు కూడా ఇలాగే జరుగుతోందా? కింద కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. లేకపోతే రేపు మీ ఇల్లు కూడా ఈ అక్రమాల మధ్య ఇరుక్కుపోవచ్చు. చూస్తూ ఉండిపోకండి, ప్రశ్నించండి. జై హింద్.